హాయ్ గైస్, నేను యూఎస్ఏకి జూలై ఎండింగ్ 2023లో వచ్చాను. నేను ఏ ఫ్లైట్‌లో వచ్చాను, ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది, ఇంకా నా ఫ్లైట్ టికెట్‌కి ఎంత పడింది అని ఈ వీడియోలో చెప్తాను. సో, నేను హైదరాబాద్ టు డాలస్ వచ్చేసి మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసుకున్నాను. డాలస్‌లో దిగాక ఇమిగ్రేషన్ అయిపోయాక ఎయిర్‌పోర్ట్ చేంజ్ అయ్యి వేరే ఎయిర్‌పోర్ట్‌లో డాలస్ టు లబక్ ట్రావెల్ చేశాను. అది సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్. ఆహ్, హైదరాబాద్ టు డాలస్ వచ్చేసి 3 ఎయిర్‌లైన్స్ నుంచి ట్రావెల్ చేశాను. సో, మొత్తం హైదరాబాద్ టు లబక్ 4 ఎయిర్‌లైన్స్‌లో వచ్చాను. హైదరాబాద్ టు డాలస్ వచ్చేసి మేక్ మై ట్రిప్ నుంచి బుక్ చేసుకున్నాను. సో, నాకేమి బ్యాగేజ్ నుంచి డౌట్స్ ఉన్నా, ఏమైనా మేక్ మై ట్రిప్ కస్టమర్ కేర్‌కే కాల్ చేయాలి. వేరే ఎయిర్‌లైన్స్ వాళ్ళకి కాల్ చేస్తే, మేము మీ టికెట్ హ్యాండిల్ చేయలేము. మీరు అక్కడి నుంచే బుక్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళని అడగండి అని చెప్పారు. సో, హైదరాబాద్ టు డాలస్ మేక్ మై ట్రిప్ ఎట్లా అంటే, హైదరాబాద్ టు ఢిల్లీ వచ్చేసి విస్తారా ఎయిర్‌లైన్స్. ఢిల్లీ టు జపాన్ వచ్చేసి జపాన్ ఎయిర్‌లైన్స్. జపాన్ నుంచి యూఎస్ఏకి వచ్చేసరికి అమెరికన్ ఎయిర్‌లైన్స్. సో, అట్లా 3 డిఫరెంట్ ఫ్లైట్స్ పడింది. సో, నేను ఆల్మోస్ట్ 50 డేస్ ముందు బుక్ చేసుకున్నా. నాకు 70,000కి అట్లా వచ్చింది. అది బేసిక్‌గా అదే మినిమమ్ రేంజ్ ఇంకా. దానికి మించి అంటే ఒక 60,000కి అలా వచ్చేది. బట్ అది కూడా 2 మంత్స్ ముందు బుక్ చేసుకుంటే. నేను 50 డేస్ లైక్ ఆల్మోస్ట్ 45 డేస్, 1 ½ మంత్ ముందు కాబట్టి 70,000కి అలా వచ్చింది. బట్ కంపారిటివ్‌లీ చాలా మంచి ప్రైస్ ఇది డాలస్ వరకు. ఎలా అంటే మీకు 46 కేజెస్ చెక్ ఇన్ బ్యాగేజ్ వచ్చిద్ది. ఇంకా 7 కేజెస్ క్యారీ ఆన్ బ్యాగేజ్ వచ్చిద్ది. నేను నా టికెట్ బుక్ చేసుకునే టైంకి బ్రిటిష్ ఎయిర్వేస్, లుఫ్తాన్జా, ఎమిరేట్స్, ఖతార్ అవి మొత్తము ఆల్మోస్ట్ 1,40,000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో, ఈ 70,000కి ఎలా వచ్చింది అంటే, నా టోటల్ ట్రావెల్ టైం 45 అవర్స్. అదే మీరే మిడిల్ ఈస్టర్న్ ఎయిర్వేస్ తీసుకుంటే లైక్ ఖతార్ ఆర్ ఎమిరేట్స్ మొత్తం వాడు 30 అవర్స్ లోపల నేను దించేస్తాడు హైదరాబాద్ టు డాలస్. నాది మాత్రం 45 అవర్స్. అది పెద్ద క్యాచ్. ఇంకా అడ్వాంటేజ్ ఏమైపోయింది నాకు అంటే, మిడిల్ ఈస్టర్న్ ఎయిర్వేస్ కానీ, యూరోపియన్ ఎయిర్లైన్స్ కానీ లైక్ లుఫ్తాన్జా, బ్రిటిష్ ఎయిర్వేస్, ఖతార్, ఎమిరేట్స్, టర్కిష్ ఎయిర్లైన్స్ అవి మొత్తము చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి బ్యాగేజెస్ గురించి. కానీ ఇక్కడ నాకు మాత్రం చాలా లిబరల్‌గా అయిపోయిందనే చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎమిరేట్స్ వాడు క్యారీ ఆన్‌కి 7 కేజెస్ అని ఇస్తాడు. సో, దట్ ఇంక్లూడ్స్ యువర్ బ్యాక్ ప్యాక్ అండ్ యువర్ క్యారీ ఆన్ సూట్‌కేస్. కానీ నాకు ఏమైంది, నాది ఫస్ట్ డొమెస్టిక్ ఎయిర్‌లైన్ కాబట్టి ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాల్సింది విస్తారా ఎయిర్‌లైన్స్. సో, వాడు డొమెస్టిక్ ట్రావెల్‌గానే కన్సిడర్ చేస్తాడు కాబట్టి బ్యాగేజ్ దగ్గర చాలా లిబరల్‌గా ఉంటాడు. నాకైతే ఆల్మోస్ట్ 9 కేజెస్ ఉంది నా క్యారీ ఆన్ సూట్‌కేస్. ఇంకా బ్యాక్ ప్యాక్ ఓ 3, 4 కేజెస్ ఉంటది. సో, ఆల్మోస్ట్ అక్కడే నేను 13 కేజెస్ దాకా చేసినా వాడసల వెయిట్‌లో పెట్టాలా అని అడిగినా సరే, "ఏం అవసరం లేదురా బాబు, నువ్వు వెళ్ళిపో. ఇది జస్ట్ డొమెస్టికే కదా! ఏమవ్వదు. ఇక్కడి నుంచి నువ్వు ఇక్కడికెళ్ళిపోయాక నెక్స్ట్ టైమ్ కూడా ఇంకా వాళ్ళు చెక్ చేయరు. ఆల్రెడీ చెక్ చేసి ఉంటావు కాబట్టి" అన్నారు. అది నిజమే అయిపోయింది. ఎందుకంటే నాకు అసలు ఎక్కడా చెక్ చేయలేదు బ్యాగేజ్ వెయిట్. క్యారీ ఆన్ వెయిట్. ఓన్లీ విన్నది ఏంటి అంటే, ఓన్లీ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్స్ స్ట్రిక్ట్‌గా ఉంటాయి క్యారీ ఆన్ దగ్గర, ఎందుకంటే ఎక్స్ట్రా బిల్ చేయొచ్చు అని విన్నాను. సో, ట్రావెల్ రూల్స్ నాకు బాగా గుర్తు. ఏమైంది అంటే, ఆల్మోస్ట్ 3 అవర్స్ ముందు లోపలికెళ్ళిపోయా నేను. పేరెంట్స్‌కి బాయ్ బాయ్ చెప్పేసి, ఫ్రెండ్స్‌కి బాయ్ బాయ్ చెప్పేసి లోపలికెళ్ళిపోయా. లోపలికెళ్ళి చూస్తేనేమో ఎమిరేట్స్‌కి ఒక పెద్ద లైన్ ఉంది. ఆ లైన్ చూస్తేనేమో ఇట్లా స్పైరల్ షేప్‌లో ఉంది. నాకేం అర్థం కాలే. అంత పెద్ద లైన్ ఉంటే నేను టైంకి వెళ్ళగలుగుతానా లేదా అని. సో, నేనెళ్ళి ఇట్లా చూపించి, నేను ఫస్ట్ విస్తారాలో ట్రావెల్ చేయాలి అంటే అక్కడికి వెళ్ళమన్నా. నేను ఒక్కడినే ఉన్నా. నా వెనక నా పక్కన ఇంకా లైక్ ముగ్గురు, నలుగురు వెయిట్ చేస్తున్నారు అంతే. పారలెల్‌గా లైక్ నేను ఫస్ట్ ఎళ్ళా. నేనెళ్ళాను. నాది ఇట్లా అయిపోయింది. అది ఎందుకు అలా అంటే, అది హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఎమిరేట్స్ దోహాకి అటు ఉంటాయి ఫ్లైట్స్. కానీ అది డొమెస్టిక్ కాబట్టి అందరూ లేట్‌గా చెక్ ఇన్ చేస్తారు. సో, నేను 2 అవర్స్ వెళ్ళటం వల్ల నాకు చాలా ఫాస్ట్‌గా అయిపోయింది డొమెస్టిక్ కాబట్టి. ఎళ్ళాను, అక్కడ చెక్ ఇన్ మొత్తం అయిపోయింది. తర్వాత ఫ్లైట్ ఎక్కాను. ఫ్లైట్ ఎక్కగానే చూసుకుంటే అప్‌గ్రేడ్ అయింది నీ సీట్ ఎకానమీ నుంచి ప్రీమియం ఎకానమీకి అని చెప్పారు. సరే నేను కూర్చుంటే పెద్ద తేడా ఏం లేదు. లెగ్ రూమ్‌లో అంతే ఉంటది. నార్మల్ దాంట్లో ఎలా ఉంటదో ఇక్కడ కూడా అలాగే ఉంది. ఫుడ్ అయితే హానెస్ట్‌లీ బాలేదు. ఎందుకంటే నేను ముందు ఎయిర్ ఇండియాలో ట్రావెల్ చేశా డొమెస్టిక్‌గా. ఎయిర్ ఇండియాది చాలా బెటర్. ఎందుకంటే నేను ఎయిర్ ఇండియాకి మార్నింగ్ ట్రావెల్ చేశా. ఆల్మోస్ట్ 8:00కి అట్లా. ఇదేమో లంచ్ టైంకి. లంచ్ ఇంకా అసలేం బాలేదు. సరే బాలేదురా బాబు అనుకోని
దిగాక అక్కడ ఇద్దరు ముగ్గురు పరిచయం అయ్యారు, లైక్ జపాన్ ఎయిర్లైన్స్ నుంచే ట్రావెల్ చేస్తున్న వాళ్ళు. అక్కడ ఢిల్లీకి దిగేసాము. ఢిల్లీకి ఫ్లైట్ టైంకి రీచ్ అయింది, దిగాము. ఢిల్లీలో కొంచెం లేఓవర్ ఉండేది. ఆ లేఓవర్ టైంలో ఏం చేయాలి అనుకుంటే అటు ఇటు తిరిగాము ఢిల్లీలో. తిరిగాక పైన ఒక లాంజ్ లాగా ఉంది. అక్కడ ₹2కి ఫుల్ బఫే అని ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ నీ దగ్గర సర్టెన్ క్రెడిట్ కార్డ్ ఉంటే మేము వెళ్ళినప్పుడు మాకు హెచ్డిఎఫ్సి అన్నాడు. సో అక్కడ పరిచయమైన అతను తీసుకొని నాకు కూడా పెట్టాడు. లైక్ ఫస్ట్ పర్సన్కి ₹2, సెకండ్ పర్సన్కి ₹25. అదే ఇట్లాంటి క్రెడిట్ కార్డ్ లేకపోతే ఆల్మోస్ట్ 1300 కట్టాలంట. సో మా దగ్గర లక్ బాగుంది ఉంది కాబట్టి మేము వెళ్ళి అక్కడ 3 hours ఆల్మోస్ట్ అక్కడే స్పెండ్ చేసాము. అక్కడ అయిపోయాక మళ్ళీ అక్కడ కూడా ఇమిగ్రేషన్ అయింది. నువ్వు కంట్రీ బయటకి ఎందుకు వెళ్తున్నావు అని అడిగారు. నాకు అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు బేసిక్గా ఉంటుంది అని. కొంతమంది నార్మల్గా పంపించేస్తున్నారు, మమ్మల్ని కొంతమందిని అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అన్నట్టు. ఓకే అనుకొని మా ఆన్సర్ చెప్పాము, ఇట్లా చదువుకోవడానికి వెళ్తున్నాం యూఎస్కి అంటే ఓకే ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించేశాడు. జపాన్ ఎయిర్లైన్స్ ది బెస్ట్ ఎయిర్లైన్స్. అసలు నేను తిరిగిన అన్ని ఎయిర్లైన్స్లో ది బెస్ట్. ఫుడ్ వేరే లెవెల్. ఫస్ట్ టైం నాకు నా లైఫ్లో ఫస్ట్ టైం విండో సీట్ వచ్చింది. అది కూడా చాలా బాగుంది. ఇంకా సినిమాలు అన్నీ ఫుల్ ఉండే, చాలా బాగుంది జపాన్ ఎయిర్లైన్స్ సర్వీస్ అయితే. జపాన్లో దిగేశాక నాకు అప్పటికి కొంచెం కోల్డ్ చేసి ఉండే, నేను ట్రావెల్ చేసినప్పుడే కోల్డ్ చేసి ఉండే. జపాన్లో ఆల్మోస్ట్ 11 hours లేఓవర్ ఉండే. సో 11 hours జపాన్లో ప్యాకేజ్ ఉంటుంది అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి వాడు మొత్తం ఒక సిటీ మొత్తం తిప్పుకొని మళ్ళీ నేను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాడు. మాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఏమైందంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను వెళ్దాం అనుకునే టైంకి అక్కడ క్వారంటైన్ చెక్ లాగా ఉంటుంది అని చెప్పారు జపాన్లో. సో అందుకని ఎయిర్పోర్ట్లోనే 11 hours స్పెండ్ చేశాము. జపాన్ ఎయిర్లైన్స్లో లైక్ అక్కడ దిగాక క్యాచ్ ఏంటి అంటే మళ్ళీ మన చెక్ ఇన్ బ్యాగ్స్ ఉంటాయి కదా, చెక్ ఇన్ చేసిన బ్యాగ్స్ మళ్ళీ మనమే కలెక్ట్ చేసుకొని మన దగ్గరే పెట్టుకోవాలి. లేకపోతే మనం అక్కడ ఇచ్చేయచ్చు అనమాట. బయటకు వెళ్ళే ఉద్దేశాలు లేకపోతే మళ్ళీ చెక్ ఇన్ చేసేసి మళ్ళీ పైన కూర్చోవచ్చు. లేదు మేము బయటకు వెళ్తాము అంటే లాకర్ తీసేసుకొని లాకర్లో పెట్టేసి చెక్ ఇన్ బ్యాగ్స్ ఇంకా అన్ని బ్యాగెస్ పెట్టేసి ఒక ట్రాన్సిట్ వీసా తీసుకుని 11 hours బయట తిరిగేసి రావచ్చు. 13 hours లేఓవర్ అయిపోయాక డైరెక్ట్ టోక్యో నుంచి డాలస్కి ఫ్లైట్. అది 13 hours ఆపరేట్ చేస్తుంది అమెరికన్ ఎయిర్లైన్స్. బాగుంది ఫ్లైట్. లైక్ జపాన్ ఎయిర్లైన్స్ అని అంత కాదు కానీ ఆబ్వియస్లీ సో మచ్ బెటర్ దాన్ విస్తారా. సో డాలస్లో దిగేశాను. 13 hours అయిపోయాక డాలస్లో దిగాను. దిగాక ఇమిగ్రేషన్కి పెద్ద క్యూ ఉంది. ఇమిగ్రేషన్కి వెళ్ళినప్పుడేమో ఎందుకు వచ్చావు నువ్వు అని అడిగితే చదువుకోవడానికి వచ్చాను, నాకు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది, నేను తొందరగా వెళ్ళాలి అని క్లియర్గా మెన్షన్ చేశాను. ఓకే సరే వెళ్ళిపో అన్నాడు. అట్లా ఇమిగ్రేషన్ అయిపోయింది. అది ఇమిగ్రేషన్ నాకు బేసిక్గా అర్థం కాలేదు, అంత ఫాస్ట్గా అయిపోయింది. నేను కిందకు వచ్చి లగేజ్ తీసుకుంటున్నప్పుడు ఇమిగ్రేషన్ ఎక్కడ పోయా అంటే ఆల్రెడీ అయిపోయింది నీది అన్నాడు. ఓకే అనుకున్నా. మళ్ళీ దాని తర్వాత స్టాంప్ కొట్టలేదు. ఈ మధ్య అర్థం కాలేదు, బేసిక్గా బయటకు వచ్చాక అడిగితే స్టాంప్ కొడతారు, నీకు స్టాంప్ కొట్టలేదా అన్నారు. లేదా నాకు స్టాంప్ కొట్టలేదు అని ఆగం పడ్డా. మళ్ళీ తర్వాత ఎక్కడెక్కడో గూగుల్ చేసుకుంటే ఎక్కడో చెప్పాడు ఈ మధ్య స్టాంప్ కొట్టట్లేదు, నార్మల్ అయిపోయింది స్టాంప్ కొట్టకపోవటము, చిల్ అన్నారు. అర్థం కాలేదు. బయట పికప్ చేసుకోవడానికి మా మమ్మీ వాళ్ళ కొలీగ్ వాళ్ళ సబార్డినేట్ వచ్చాడు నన్ను పిక్ చేసుకోవడానికి. ఎయిర్పోర్ట్ చేంజ్ ఉంటుంది నా డాలస్ నుంచి లవ్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంటుంది డాలస్లో. పికప్ చేసుకోవడానికి వచ్చారు. ఏంటి భయ్యా ఇంత ఎండ ఉంది, హైదరాబాద్లో కూడా ఇంత లేదు కదా. ఆ టైంలో హైదరాబాద్లో లేదు బేసిక్గా, జూలై ఎండింగ్లో అంతా. ఇక్కడ అలాగే ఉంటుంది డాలస్లో, ఫుల్ ఎండ్ ఉంటుంది. మన అడ్జస్ట్ ఏం అవనవసరం లేదు, టెంపరేచర్కి మొత్తం సేమ్ ఉంటుంది అన్నారు. సరే అయిపోయింది. ఇంకా సన్ ఫుల్గా ఉందన్నమాట. నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు నన్ను ఎయిర్పోర్ట్లో దింపేసి ఇక్కడ ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయారు అనమాట. ఏంటి తొందరగా వెళ్ళిపోయారు. టైం నా బేసిక్గా 9:30కి 9:30కో 10:30కో నా ఫ్లైట్, నైట్ 9:30కి లైక్ డాలస్ నుంచి లవర్కి. తొందరగా వెళ్ళిపోయారు. ఏంట్రా బాబు ఇంకా ఎండ్ ఉంది, ఇంకా లైక్ నాకు ఎట్లా టైం పాస్ అయింది అనుకున్నా. టైం చూసుకుంటేనేమో టైం 9 అయిపోయింది. అప్పటికి 9 అయిపోయింది. చూస్తేనేమో ఇంకా ఎండ్ ఉంది. నాకేం అర్థం కాలేదు ఫస్ట్ డే. అది ఫస్ట్ కల్చర్ షాక్ నాకు అదైతే. ఇంకా ఏంటి సన్సెట్ చాలా లేట్ అవుతుంది అని. సరే లోపలికి వెళ్ళాను. వాడు చెప్పులు షూస్ ఇప్పమన్నాడు. మొత్తం చెక్ చేశాడు. చిన్న ఎయిర్పోర్ట్, మొత్తం అన్ని షట్ డౌన్ అయిపోయింది అనమాట. ఓన్లీ ఒకటే ఎంట్రీ. అసలు ఖాళీ ఉంది ఎయిర్పోర్ట్ అయితే.
లోపలికెళ్ళి చెక్ ఇన్ చేశాను, మొత్తం అయిపోయింది. ఫ్లైట్ ఎంత ఖాళీ అంటే ఆఖరికి నా బ్యాక్ ప్యాక్ గూడా ఏసేసేయి, మేము తీసుకుంటాము, నీకెందుకంత తలకాయ నొప్పి అన్నారు. సరే అని వద్దులే బ్యాక్ ప్యాక్ పెట్టుకున్నా, క్యారీ ఆన్ సూట్ కేస్ ఇచ్చేసా వాళ్ళకి. సరే అని వెళ్ళి కూర్చున్నాక అక్కడ చూస్తేనేమో ఫ్లైట్ డీలే అయిందన్నారు. 10:30కి ఉండాల్సిన ఫ్లైట్ 2 hours డీలే అయ్యి నైట్ 12:30కి అంట. ఇదెక్కడరా బాబు అనుకుంటే, మనకి ఇండియాలో ట్రైన్స్ ఎలా డిలేనో ఇక్కడ ఫ్లైట్స్ అలా డిలే అవుతుంది. ఫ్లైట్స్ నీకేదో మార్నింగ్ ఉంటే కానీ కరెక్ట్ టైంకి ఉండదు ఫ్లైట్. ఇంకెప్పుడు చూసుకున్నా డొమెస్టిక్ యూఎస్లో డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అన్నీ డిలే అనమాట. అట్లీస్ట్ 1 hour 1.5 hour డిలే ఉంటుంది. ఎక్కడో పుట్టుమచ్చ ఉంటే తప్పితే టైంకి రాదు. సో పెద్ద సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ అనమాట. సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ డాలస్ నుంచి లబక్కి సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్స్ట్రా ఫీజ్ ఏం లేకుండా వాడు ఆల్రెడీ 2 చెక్-ఇన్ బ్యాగేజ్ ఇచ్చేస్తాడు. సో ఇప్పుడు అమెరికన్ ఎయిర్లైన్స్ నుంచి ట్రావెల్ చేస్తాం అనుకో డొమెస్టిక్గా, నీకు ఓన్లీ ఒక క్యారీ ఆన్ ఉంటుంది 7 kgs. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ అట్లీస్ట్ 56 kgs అలా తీసుకొని వస్తూ ఉంటారు. సో వాళ్ళకి సౌత్ వెస్ట్ బెస్ట్ అనమాట. ఎందుకంటే బ్యాగేజ్ ఉంటుంది, నీకు ఎక్స్ట్రా బ్యాగేజ్ ఛార్జ్ ఉండదు. నాకు ఆల్మోస్ట్ అది $95కి వచ్చింది ఫ్లైట్. అది డాలస్లో ఫ్లైట్లో మొత్తం ఖాళీ ఉండే, పెద్ద లైక్ ఆల్మోస్ట్ అమెరికన్ ఎయిర్లైన్స్ ఉన్నంత ఫ్లైట్. అందులో గట్టిగా కొడితే 15 మంది ఉంటాము. సో మొత్తం నీట్గా ఎంజాయ్ చేయడానికి ఏం లేదు, ఒక్కడనే ఉంటా కాబట్టి వెళ్ళాము. గంటలో దిగేసాక సీనియర్స్ పిక్ చేసుకున్నారు, ఇంకా రూమ్కి వెళ్ళిపోయాను. అది నా యూఎస్ఏ ట్రావెల్. సో ఇది గైస్ నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఇండియా నుంచి లబక్కి. సో నెక్స్ట్ వీడియోలో ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్.